టేస్ట్ కోసం మాత్రమే కాదు, హెల్త్ కోసం కూడా తినే మటన్ పాయాని సింపుల్ ప్రాసెస్లో చూద్దాము. హెల్త్ అన్నానని ఏదో అనుకోకండి. మామూలుగా బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు కొంచెం ఎముకల సూప్ తాగితే మంచిది అని చెప్తుంటారు కదా, ఆ రకంగా చెప్పాను. మీలో ఎంత మందికి ఈ విషయం తెలుసు? తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మేక కాలం తీసుకొచ్చినాక నీట్ గా వాష్ చేసుకొని కుక్కర్ లో వేసి లవంగం, చెక్క, ఇలాచి, మిరియాల పొడి, ఉప్పు, పసుపు వేసుకొని ఒక 10 విజిల్ వచ్చేంత వరకు వాటర్ ఎక్కువ వేసుకొని మరిగించుకోవాలి. ఈ వాటర్ ని పాయ అంటారు. దీన్ని బోన్స్ క్రాక్ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా పెడుతుంటారు. ఇందులో నుంచి వచ్చిన వాటర్ ని సగం కర్రీకి, సగం డైరెక్ట్ గా తాగడానికి యూస్ చేసాము. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆయిల్ వేసుకొని సాజీరా, లవంగం, చెక్క, ఇలాచి, ఆనియన్ వేసుకొని మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకున్న ముక్కలను కూడా వేసుకొని అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయా కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.